నమస్తే అన్న. నమస్తే అండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అన్న కింగ్ టైగర్ పులే ఎందుకని? అంతే, జగన్ అన్న పెట్టిన పథకాల వల్ల జగన్ వస్తారని నమ్మకం అంతే. అంటే ఏమేం పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి ఏంటి, రైతు భరోసా ఏంటి, స్కూళ్ళు డెవలప్ ఏంటి, ఎవరి మాకు కళ్ళు కనపడతాయండి గురుగారు, చూడండి ఒకసారి మీరు. అభివృద్ధి పరంగా ఏమన్నా చేశారా? అభివృద్ధి పరంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ అవి ఉన్నాయి, రైతు భరోసా పడుతుంది కదా, రోడ్లు అవి ఉన్నాయి, బిజ్జీలు ఏంటి, అంగన్వాడీ కేంద్రం మా ఊళ్ళో అవుతుంది, అయిపోయింది, దగ్గరలో ఉంది. మరి అలాగే ఇప్పుడు అటు పవన్ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ బీజేపీ అండ్ టీడీపీ కలిపి వస్తున్నాయి. మరి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జగన్ గెలుస్తారంటారా? అలాగే మళ్ళీ జగన్ పార్టీలు ఎవరు వచ్చారు, అంత మన జగనే కింగ్, ఎవడొచ్చినా డోంట్ కేర్, ఓకే జగనే వస్తాడు. మరి ఈ మధ్య సిద్ధం సభలు జరుగుతున్నాయి కదా, సిద్ధం సభలో అంతా జనం 15 లక్షలు వచ్చినారు అంటున్నారు కదా, ఇది ఎంతవరకు వస్తుంది? నిజంగా వస్తున్నారా? జగన్ అన్న సభకు రాకపోవడమా, నీకు కళ్ళు కనబడుతుందండి చూస్తుంటే, మళ్ళీ అడగవలసిన లేదు, ఇంకా కనబడుతుంటారు కళ్ళు ముందు జనం అంతా. సిద్ధం సభలన్నీ సక్సెస్ అయినాయా? సక్సెస్ఫుల్, అంత తిరిగి లేదు, చూసి పని లేదు. మరి చంద్రబాబు నాయుడు ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తాం, మేము ఎక్కువ వస్తే మేము ఇంకా సంక్షేమాలు ఎక్కువ ఇస్తాం అంటున్నారు. ఇంత ముందు చెప్పాడు కదా, బాబు వస్తే జాబ్ ఇచ్చేస్తాను ఇంటికి, ఏది ఎక్కడ ఇచ్చాడేటి, ఉంటాయి. ఫైనల్ గా మీ ఓటు ఎవరికి వేస్తారు? టైగర్ కింగ్ జగన్ అన్న పులే, అంత తిరిగిలేదు. ఓకేనా, జై జగన్.